Hey guys, welcome to AJ Vlogs, welcome to the new video. ఇప్పుడే మనమైతే జిమ్కి అయితే వచ్చేసాం. సో నేనైతే ప్రీ వర్కౌట్ మీల్ తినేసి ఇప్పుడైతే జిమ్కి అయితే నడుస్తున్నాను. ఆ ప్రీ వర్కౌట్ మీల్ వచ్చేసి 150 grams స్వీట్ పొటాటో, ఫోర్ ఎగ్స్ ఆమ్లెట్ అయితే తినేసి జిమ్కి అయితే వెళ్ళిపోయాను. సో నేనైతే నడుస్తున్నాను, చూడొచ్చు. సో హెల్ వర్కౌట్ అయితే చేయాలి. ఈరోజు వచ్చేసి నాకు చెస్ట్ అండ్ బ్యాక్ వర్కౌట్ అయితే ఉంది. రండి హెల్ వర్కౌట్ అయితే చేద్దాం. 2 hours later. హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే నా చెస్ట్ అండ్ బ్యాక్ వర్కౌట్ అయితే అయిపోయింది. సో నేనైతే అంత బాగా పుష్ అయితే చేయలేదు, ఎందుకంటే నాకైతే ఫుల్ టైర్డ్ అండ్ స్లీపీగా ఉంది. ఎలా తెలియదు గైస్. సో నాకైతే సుస్తుగా అనేది నిద్రగా ఉంది. ఇది కొంచెం పనుకోవాలా. సో నా ప్రీ వర్కౌట్ మీల్ కరెక్ట్గానే ఉందా లేదా తెలియదు. నాకైతే అంత ఎనర్జీ అయితే వస్తలేదు. సో నా ఫ్యాట్ పర్సంటేజ్ వల్లనో అదేమో తెలియలేదు. సో కార్డియో కూడా చేశా. సో నేనైతే అంత బాగా వర్కౌట్ చేయలేదని కార్డియో చేశా. ఇంక్లైన్ వాకౌట్ 10 minutes. సో నాకైతే ఫుల్ సుస్తుగా అయితే ఉంది. ఇప్పుడు వేరే నష్కి వెళ్ళాలి. సో అదైతే ఫుల్ ఎండ్లో నష్కి వెళ్ళే కాడికి దోలు తీరిపోద్ది. సో ఈ నుంచి ఇల్లు నడవాలా, ఒక 10 to 15 minutes అయితే నడవాలా. సో ఎయిర్పోర్ట్స్లో ఛార్జ్ కూడా లేదు. ఏదైనా మంచి వైబ్గా పార్టీ ఇంటా పోదామంటే ఛార్జ్ కూడా లేదు. ఇది దరిద్రం. సో ఇంకేం చేయాలి, వెళ్ళాల్సిందే. రండి వెళ్దాం. సరే నేను వెళ్ళాలి. A few moments later. హే గైస్, వెల్కమ్ టు ఎంజాయ్ ద 2 vlogs. ఇదే నేను వచ్చేసి 3 సార్లు అయితే చెప్పి ఉంటాను, ఇంకా చెప్తానే ఉంటాను, ఎందుకంటే మనకు వేరే మాటలు రావు కాబట్టి. సో గైస్, నేనైతే ఇప్పుడే జిమ్ నుంచి అన్నాను. సో నేను వచ్చి చాలా చెప్పేయండి జిమ్ నుంచి వచ్చి నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి పోస్ట్ వర్కౌట్ మీల్ అయితే తిన్నా. అదైతే పన్నీర్ రైస్. సో పన్నీర్ రైస్ 100 grams బీట్రూట్ అయితే తినేసి నేనైతే కూర్చుని ఉన్నాను. సో అది తిని ఓ 2 hours అయితే అవుతుంది. సో ఇప్పుడైతే నాది ఫస్ట్ మీల్ అయింది, సెకండ్ మీల్ అయింది, ఇదైతే థర్డ్ మీల్. సో ఇప్పుడైతే థర్డ్ మీల్ ఓట్స్ అయితే తినాలా. సో ఓట్స్ అయితే వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టినాను. సో అదైతే డీప్ ఫ్రీజ్ అయితే అవ్వాలా. సో జిల్లని ఉంది. ఈ ఎండాకాలం జిల్లందా తినాలా. ఎండ ఎట్టుందంటే ఇటు బెంగళూరులో మామూలు ఎండ లేదయ్యా. సో ఈడే ఎట్టు ఎండ ఉందంటే ఊర్లో ఎట్టున్నో తెలియలే. సో ఫ్యాన్ లేకపోతే వేయలేదు. చూడండి, నేనైతే ఫ్యాన్ ఈడే తెచ్చిపెట్టినాను, కానీ ఆన్లో అయితే లేదు, ఎందుకంటే నేను ఆన్ చేస్తే అది సౌండ్ వస్తూనే ఉంటుంది. సో అదైతే మీ ఆడియో మీరు వినేటప్పుడు డిస్టర్బ్ అవుతుందని నేనైతే ఫ్యాన్ అయితే ఆఫ్ చేశా. గైస్, మీకైతే ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే చెప్పాలని నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా అయితే ఉన్నాను. సో నేను వచ్చేసి ఫిట్నెస్ ఇండస్ట్రీకి వచ్చి దగ్గర టూ ఇయర్సా గుర్తు అయితే వచ్చింది గైస్. సో నేనైతే ఈ ఫిట్నెస్ ఇండస్ట్రీకి వచ్చి 2 years 5 months అయితే అవుతుంది. సో నేను స్టార్ట్ చేస్తున్నప్పుడు నా బాడీ వెయిట్ వచ్చేసి 47 kgs, ఫుల్ స్కిన్నీగా అయితే ఉండే. ఎంత సన్నగా ఉంటానంటే మొత్తం మూతులు అంతా నరాలు, నేను నవ్వుతే అంతా నరాలు వచ్చేది. సో అంత అగ్లీగా కూడా ఉండే. సో నేనైతే అంత బాగుండి. సో నా పనులంతా ముందుకు. సో నేనైతే చాలా అగ్లీగా కూడా ఉండే. సో దాని తర్వాత చేంజ్ అవ్వాలా అనేసి నేనైతే జిమ్కి అయితే జాయిన్ అయ్యా ఫస్ట్ 6 months నాకు ఏం తీసుకోవాలని తెలియలే, క్రియేటిన్ ఎట్టు వాడాలని తెలియలే, వే ప్రోటీన్ గురించి తెలియలే, ఏమీ తెలియలే. ఫస్ట్ 6 months నేను నార్మల్ వర్కౌట్ చేసేస్తాను, అయినా నాకు దప్పం అయ్యేది ఏమీ తెలియదు. నార్మల్ అంటే రైస్ బాగా తింటే దప్పమైపోతా, చికెన్ తింటే దప్పమైపోతా, అట్టా తింటా ఉన్నాను. కానీ నాకైతే ఎటువంటి రిజల్ట్స్ అయితే రాలేదు. వన్స్ నేను క్యాలరీస్ ట్రాక్ చేయడం స్టార్ట్ చేశానాక, ఈ క్యాలరీస్ ట్రాక్ చేసేది, ఒక రోజుకి 3000 calories తినేది, అలా నేను చేసుకుంటూ వచ్చా. నా నాన్ స్టాప్ 1 year నేనైతే బల్క్ అయితే చేశా. సో 47 నుంచి నేనైతే 1 year బల్క్ చేసి 62కి అయితే వెళ్ళా. సో దాని BMI రిపోర్ట్ కూడా ఇటు పక్కేస్తాను చూడండి. సో 62కి వచ్చా, 1 year బల్క్ చేసి దాని తర్వాత 62లో నేను 62 వెయిట్ అయితే వచ్చా. సో కొంచెం ఫ్యాట్ అంతా రిమూవ్ చేస్తామనే ఏమంటారు, ఆ గ్యాప్లో ఫ్యాట్ని రిమూవ్ చేసి మజిల్స్ ఫుల్ షెడ్డెడ్ లుక్లోకి వస్తాము అని అనుకుని, కానీ అదైతే ఆ 62 ఉండేది. అదైతే కొన్ని కారణాల వల్ల నేను సన్నమైపోయి ఇప్పుడైతే నేను 54 kgs అయితే ఉన్నాను. అదేమంటే నేనైతే ఎంటీ స్టమక్లో వర్కౌట్ అయితే చేస్తాను, అనేక కార్డియో అయితే ఎక్కువ చేస్తాను. సో అదైతే ఫ్యాట్ లాస్ అవుతుంది అనుకుంటే మజిల్ లాస్ అయితే అయిపోయింది. సో అందుకే నేనైతే చాలామంది ఎవరైనా బిగినర్స్ ఎవరైనా చూస్తా అంటే ఈ వీడియో, సో ఏదైనా తినేసి జిమ్కి అయితే వెళ్ళండా. సో ప్రీ వర్కౌట్ మీల్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు వర్కౌట్ చేయడం ముందు ఒక 20 to 30 grams ప్రోటీన్ పెట్టుకుని, ఓ 100 grams స్వీట్ పొటాటోనో లేదా 2 bananas, బ్లాక్ కాఫీనో
ఇట్లా తాగేసి వెళ్ళండి. సో ప్రోటీన్ అంటే చాలా ఇంపార్టెంట్. అప్పుడు మీ మజిల్ గ్రో అయితే అవుతుంది. ఇది తెలియక నేను గొర్రె మారగా మొత్తం నేనైతే సన్నం అయిపోయా. సో ఇట్స్ లిటరలీ 62 to 54 అంటే ఒక 6-8 కేజీస్ అయితే నేనైతే సన్నం అయితే అయిపోయా. కానీ ఇంకేం చేయాలి, మళ్ళీ నేనైతే బల్క్ అయితే స్టార్ట్ చేయాలా. వన్స్ నేను ఒక 6-7% ఇట్టా ఫ్యాట్ వచ్చిన తక్షణ నేనైతే బల్కింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. కానీ ఇప్పుడు నాకైతే అంత టైం అయితే లేదు బల్క్ చేయను. నార్మల్ వీడియోస్ తినే నాకైతే టైం అయితే లేదు. ఎందుకంటే మార్నింగ్ 8:30 కాలేజ్కి వెళ్తే నాకు వచ్చేది 4:30 అంటే ఇంటికి వచ్చే కాడికి 5:30 అయితే అయిపోతుంది. ఎందుకంటే మంది బస్సు BMTC. సో 5:30 అయితే అవుతుంది. సో దాని తర్వాత నేను ఏదైనా తినేసి 10K స్టెప్స్ వేయాలా ప్రతిరోజు. సో ఆ 10K స్టెప్స్ పూర్తి చేసి ఏదైనా నోట్స్ ఏదైనా రాసేది ఇస్తారు. ఈ BCA ఎందుకు తీసుకున్నా, అది రాయి, రికార్డ్ రాయి, అబ్జర్వేషన్ రాయి, అది ఇది అని తలకాయ తింటారు. సో అదంతా రాయేసి నేనైతే 7:30కి అంతా పనుకునేస్తాను. 7:30కి పనుకుంటే తెల్లారితో నేను యాక్టివ్గా ఉంటా. సో అప్పుడు నేను యాక్టివ్గా అయితే ఉంటాను. సో మార్నింగ్ 4కి. సో నేనైతే లేచి 4కి లేస్తాను. లేచి అదే ప్రీ వర్కౌట్ మీల్ తినేసి 5కి అయితే జిమ్కి అయితే వెళ్తా. సో నేను ఎందుకు ఇదంతా చెప్తాను అంటే ఈరోజు నాకైతే ఒక DM అయితే వచ్చింది ఇన్స్టాగ్రామ్లో. నాకైతే ఒకరు మెసేజ్ చేసి నేనైతే ఇప్పుడు రీసెంట్గా ఒక ఫోటో అయితే పోస్ట్ అయితే చేశా. సో ఆ ఫోటో చూసి నేనైతే ఇటు పక్క డిస్ప్లే చేస్తాను చూడండి. చూసారు కదా, ఇటు పక్క ఒక ఫోటో అయితే ఉంది, దాని అయితే చూడండి. ఈ ఫోటో అయితే నేనైతే పోస్ట్ అయితే చేశా. సో దానికి ఒకరైతే నాకు మెసేజ్ అయితే చేసినాడు. సో అతను ఏం మెసేజ్ చేశారో ఇటు పక్క చూపిస్తాను చూడండి. సో తనైతే నన్ను బ్రో యువర్ ఆన్ స్టెరాయిడ్స్ అని అడిగాడు. సో యువర్ ఆన్ స్టెరాయిడ్స్, నీ బాడీ వెయిట్ ఎంత ఫ్యాట్ పర్సెంటేజ్ అది ఇది అంతా అడిగినాడు. సో నేనైతే అవంతా చెప్పాను. నా బాడీ వెయిట్ వచ్చేసి 54 kgs, నాది 10% ఫ్యాట్ అయితే ఉంది లాస్ట్ టైం చెక్ చేసినప్పుడు. నేనైతే BMI అయితే చేపియాలి గైస్. అదైతే చేపించి 1 month పైనే అవుతుంది. సో అది ఎప్పుడు చేపిస్తానో తెలియదు, డైవర్ట్ అవ్వకూడదు. ఓకే, అదైతే స్టెరాయిడ్స్లో ఉండవా అట్ట ఇట్ట అని అడిగినాడు. నాకు స్టెరాయిడ్స్ అయిన తక్షణ ఫస్ట్ అయ్యో మంది న్యాచురల్ కదా ఏం స్టెరాయిడ్ అంటాడు అనేసి కొంచెం బేజారు అయితే అయింది. దాని తర్వాత నాకైతే చాలా ఖుషి అయింది. మంది బాడీని ఇంత బాగుండే, ఇంత ష్రెడ్డెడ్గా ఉండవు అనేసి అయితే తనైతే మెసేజ్ అయితే చేసినట్టున్నాడు, బ్రో యువర్ ఫుల్ ష్రెడ్డెడ్ అనేసి. సో దానికైతే నాకు చాలా అంటే చాలా ఖుషి అయింది. నా 2 years 5 months కష్టం అంతా ఈరోజుతో నాకు తెలిసింది గైస్. సో నేను పడిన కష్టం మొత్తం ఇట్టా ఎవరైనా ఒకరు అప్రిషియేట్ చేస్తే నాకైతే చాలా అంటే చాలా ఖుషిగా ఉంటుంది. నాకే కాదు, చాలామంది బిగినర్స్కి నువ్వు కొంచెం ఇప్పుడు వాళ్ళు స్కిన్నీ నుంచి కొంచెం దప్పం అవ్వాలనుకుంటే అయ్యో నువ్వు కొంచెం దప్పమైండావంటే దానికి కూడా ఖుషి పడతారు. అంటే ఇప్పుడు దప్పంగా ఉండేవాళ్ళు నువ్వు కొంచెం మజల్స్ చేసావు, సో కొంచెం సన్నబడ్డావంటే వాళ్ళు ఖుషి ఎట్టపడతారో. సో అట్ట నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నన్ను ఫుల్ షెడ్డెడ్ అన్నాను ఒకడు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో థ్యాంక్ యూ సో మచ్. సో తనదైతే నేను ఐడియా అయితే రివీల్ చేయను. సో తనైతే నాకు ఇటు DM చేసినాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో తను ఏమైనా ఈ వీడియో చూస్తే థ్యాంక్ యూ గైస్. సో అంతే గైస్. సో దాని గురించి అయితే నేను మీకు చెప్పాలి అని అనుకున్నా, కానీ ఇదైతే కొంచెం సోదిగా చాలా పెద్దగా చెప్పి వింటాను. సో మీకు కానీ బోర్ కొట్టి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సో అదే గైస్, నేను మీకు ఇది చెప్పాలి అని అనుకున్నా. సో అందుకని నేనైతే ఈ వీడియో అయితే తెస్తాను. సో మీరు కూడా ఏ ప్రొఫెషన్లో ఉండే వాళ్ళైనా కూడా కొంచెం కన్సిస్టెన్సీ డిసిప్లిన్గా ఉంటే చాలు, మీరు అనుకునేది అవుతుంది. సో నేను స్టార్ట్ చేసినప్పుడు నేను అనుకోలేదు నాకు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది, నా జెనెటిక్స్ బాగాలేదు. మీరు అలాంటివి చూసుకోవచ్చు, నాకు గడ్డం కూడా లేదు. ఎందుకంటే నా ఫ్రెండ్స్కి అంతా గడ్డాలు ఇంత అయితే ఉంటుంది, నాకు ఆ గడ్డం కూడా రాలేదు. సో గడ్డం ఎందుకు రాలేదో నాకు కూడా తెలియదు. ఐఎమ్ జస్ట్ 19 గైస్. సో నాకు జస్ట్ 19 years అంతే, కానీ మనకైతే గడ్డం అయితే లేదు. నా ఫ్రెండ్స్ కూడా అనుకుంటా వాళ్ళకి కూడా 19 ఇటు 18 అట్టుంటుంది. సో 19 20 అట్టుంటుంది, కానీ వాళ్ళకి ఇంత గడ్డం ఉంది, నాకు గడ్డం కూడా రాలేదు. ఎందుకో తెలియలే. మేబీ నా హార్మోన్స్ అయితే బాగాలేదేమో, నా జెనెటిక్స్ కొంచెం స్లోగా ఉందేమో, నా హార్మోన్స్ అంత గ్రో అవ్వలేదేమో. సో ఐ డోంట్ నో. కానీ నేను స్టార్టింగ్ ఈ వర్కౌట్లు స్టార్ట్ చేసినప్పుడు ఏం చేద్దామని నాకు తెలియలే. సో మీకు ఆ ప్రాబ్లం లేకుండా నేను మీకు అన్ని ప్రతిదీ నాకేమేమి ఎక్స్పీరియన్స్ అవుతుందో నేను అన్ని ప్రతిదీ మీకు షేర్ చేస్తాను. సో మీకు కానీ అంత వాల్యుయబుల్గా ఉంటే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాను. నేనైతే 200 చాలా దగ్గరగా ఉన్నాను. ఇదైతే చాలా సార్లు చెప్తాను, 200 చాలా కష్టంగా ఉంది గైస్. సో మనం కూడా అయితే చాలా కష్టపడి, సో 2 years 5 months అయితే పట్టింది నా బాడీ ఇటు రావడానికి. సో ఇటే మారుగా నేను 2 years పైన ఈ యూట్యూబ్లో ఇన్వెస్ట్ చేసి
ఈ టైం యూట్యూబ్కి ఇచ్చి సో దాంట్లో గ్రో అవ్వాలి అని నేను అనుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్ అయితే కావాలా. సో ఇట్లాంటి ఫిట్నెస్ టిప్స్ మీకు కావాలి అనుకుంటే ఫ్రీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు. నేను ఎటువంటి ఛార్జ్ అయితే చేస్తలేదు. సో నేను వీడియో ఇంత తప్పులు చెప్తాడు అని మీరు అనుకోవచ్చు. సో అందుకని నేనైతే ప్రూఫ్స్తో పాటు మీకైతే వేసా. సో ఇదే గైస్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి. సో ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒకవేళ బోర్ కొట్టి నింటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ గైస్. సో నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ గైస్.